నీకొకటి చెప్పాలి అర్జెంటుగా. మీ కాలనీ చివర పార్క్కి రావా? జస్ట్ 15 minutes. థ్యాంక్ యూ, బాయ్. షేకే, చెప్పరా. నీకో విషయం చెప్పాలి. నేను వెంకటేశ్వర స్వామి గుడిలో ఉంటాను, వచ్చేయి. కొంచెం పనిలో ఉన్నా. మూసుకొని రాబే, గుడి బయటే ఉండు, 15 minutes వచ్చేయి. అరే 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 హీరో ఎంతసేపు రా? షేకే, ఇక్కడ ఎంతసేపు వెయిట్ చేయాలరా? అయినా సడన్గా ఈ పూజలేంటిరా? ఈ మధ్యనే స్టార్ట్ చేసిన షేకి. దేనికిరా? హబో సిగ్గారా, మ్యారేజ్ కానీ సెటిల్ అయిందా? నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా షేకి. నీలో యాంగిల్ కూడా ఉందారా? ఏం నాకేం తక్కువ? తక్కువ అని కాదురా, నువ్వెప్పుడు పుస్తకాల చుట్టూ తిరుగుతుంటావు కదా, అందుకనే అలా అన్నా. సర్లే మ్యాటర్లోకి రా. ఎవరా అమ్మాయి? అరే ఈ పూలేంట్రా నా పైన పడట్లే? అదంతే, ఆమె నా హీరోయిన్. రే ఏంట్రా ఫీలా? చెప్పు బే. నీ ఈ టైంకి మామూలుగా ఇటే వస్తుంది, నీకు చూపిద్దామనే నేను ఇక్కడికి రమ్మంది. ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చెలికళ్ళై మేరిసేలే, మబ్బుల్లోని జాబిల్లే నా చెలి నగుమోమై వీరిసేలే. అక్కడ బైక్ పైన వచ్చే అమ్మాయేనా? పండితి త్వరగా త్వరగా. ఆ అమ్మాయి గురించి డీటెయిల్స్ ఏమైనా తెలుసా? ఫేస్బుక్ వాట్సాప్తో సహా తెలుసు నాకు. అవి ఇప్పుడు ఎందుకులే కానీ లైట్గా చెప్పు. ఆమె పేరు దివ్య, సాఫ్ట్వేర్ ఇంజనీర్. తన ఇంటర్లో నా క్లాస్మేట్ షేకి. నేనే స్టడీస్లో పడి పట్టించుకోలే, కానీ ఇప్పుడు తనని మర్చిపోలేకపోతున్నా. ఈ గుడి వెనకాల కాలనీలోనే ఉంటుంది. మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్, కెమిస్ట్రీ ఆమె ఇష్టమైన సబ్జెక్ట్. నీ కెమిస్ట్రీ గురించి చెప్తావురా? ఆ అమ్మాయికి కూడా నా మీద మంచి ఒపీనియనే ఉంది. వాడేవాడు బాయ్ ఫ్రెండా? ప్రస్తుతానికైతే కాదు, మనం లేట్ చేస్తే వాడే బాయ్ ఫ్రెండ్ అయిపోతాడు. అయినా అమ్మాయి గురించి ముందే తెలిసినప్పుడు ఇంత లేట్ ఎందుకు చేసావురా? నేను ఎప్పుడైనా అమ్మాయిలతో మాట్లాడానా తిరిగానా షేకి, కనీసం ఎట్లా మాట్లాడాలో కూడా తెలియదు. అంటే నేనేమన్నా అమ్మాయిలతో తిరగవేదావనారా నన్ను పిలిచావు? నువ్వైతే ఏమైనా హెల్ప్ చేస్తావని. ఇలాంటి వాటికి మన ప్రకాష్ గాడే కరెక్ట్. వాడికి కాల్ చేద్దాం. అంటే పెద్దదవా? సరే చెయ్యి చెయ్యి చెయ్యి. ఇంకెంతసేపు? అసలు ఏమేసా చూపించు ఒకసారి. బొమ్మ వేస్తానని చెప్పి గంట సేపటి నిలబెట్టి హనుమంతునిలాగా బొమ్మ గీస్తావు. నిన్ను
షేకి ఏరా బిజీనా? కొంచెం ఇప్పుడే ఒక మ్యాటర్ క్లోజ్ చేశా. హే నువ్వు సూపర్ హే. ఒక లవ్ మ్యాటర్ రా, మనోడే, మనం హెల్ప్ చేయాలి. మన కాలనీలోనా? ఎవడు? చిన్నప్పుడు గుడి పక్కన గల్లీలో ఉంటాడే తేజ, ఆటో పంచులు వేస్తుంటాడు వాడే. తేజనా? మన కాలనీలో చిన్నప్పుడు? Hi Teja, my friend Prakash. Hi Teja, what's up? Akasham. వామ్మో వాడా? వాడు ఆటో పంచులు తట్టుకోవడం నా వల్ల కాదు రోయ్, నేను రాను. అరే లేదు ప్రకాష్, అప్పటిలాగా లేడు వాడు, ఇప్పుడు చేంజ్ అయిపోయాడు. చాలా అమాయకుడు పాపం, మంచోడు. ఓకే, మనమే హెల్ప్ చేయాలి వాడికి. సరే ఎట్లయితే ఒకసారి మన స్పాట్కి తీసుకురా, కలుద్దాం. సర్లేరా, రేపు మన అడ్డాకు రా, కలుద్దాం. అరే ఇప్పుడు వాడు వస్తాడు, ఈ వెదవ పంచులు వేయడం మానేయి. అదే ఆ ఓవరాక్షనే మానేయి. హాయ్ షేకి. హాయ్. హాయ్ తేజ, వాట్సాప్? ఒక్క నిమిషం. ప్రకాష్ ప్రకాష్, నీ ఈ వెదవ పంచులే మానేయమన్నది. అరే ప్రకాష్ ప్రకాష్ ప్రకాష్, అరే ప్రకాష్. ఒక దివ్య, ఒక తేజ, మధ్యలో రాకేష్ గాడు. అది మ్యాటరు. ఆ అమ్మాయి వాడికెక్కడ పడిపోతుందా అని వీడి భయం. వాడి సంగతి వదిలే, ముందు వీడి పని చూద్దాం. వీడి మాటలకే పారిపోయాలన్నారు జనాలు, ఇంక ఏ అమ్మాయిని ఎలా తట్టుకుంటుంది? కరెక్టే, ముందు ఆ వెదవ పంచులు వేయడం మానేసి నీ మాట తీరును మార్చుకోరా. ఫ్లోలో వచ్చేస్తుంది షేకి. దాన్నే కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాం. వాడి పేరేంటన్నా? రాజేషా? కాదు, రాకేష్. ఏం చేస్తుంటాడు వాడు? గిటారిస్ట్, మ్యూజిక్ సెంటర్ ఓనర్, హీరోలా ఉంటాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మా. వాడెవడి కింద పనిచేయడరా? 50,000. మరి కటింగ్స్ అన్ని పోతే? అది ఆడు 6 feet ఉంటాడు. దేడి తక్కువ అంతే. సరిగ్గా చెప్పరా? అడుగు తక్కువ రా బై. అయితే ఏంది? ఫుల్ బిందాస్. హరాస్మెంట్లు, టార్చర్లు, ఏం లైఫ్ రా బై ఇది? ఒక్క మాటలో చెప్పాలంటే టెన్షన్ లెస్ లైఫ్, ఫుల్ టైం ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తాడు. నన్ను అడగకరా బై, పో పో. అయినా ప్రేమించడానికి ఈ లెక్కలైన అవసరమా షేకి? నా ఇజ్జత్ తీస్తున్నావు. అయినా ప్రేమించడానికి ఇవన్నీ అవసరం లేదురా. సూటిగా నీ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయగలగాలి. కానీ నువ్వు ఏదో ఎక్స్ప్రెషన్ పెట్టుకుని ఏదో పని చేసావు అనుకో, అమ్మాయి పారిపోద్ది. లేకపోతే మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయిరా. Look at my face in the mirror, and I wonder what I see. ఇప్పుడు అమ్మాయి ఎంత దూరంలో ఉందనుకున్నాం, ఆ అమ్మాయిని ఎలా పిలుస్తావు? హాయ్ దివ్య. అంత ఎగ్జైట్మెంట్ అవసరం లేదు. ఇప్పుడు ఈ చేయిల పైకెత్తు, కొంచెం గాలి పీల్చు, హాయ్ చెప్పు. హాయ్. అంతే. ఇప్పుడు కాస్త దగ్గరలో ఉందనుకుందాం, ఇప్పుడు లైట్గా హాయ్ చెప్తే చాలు.
ఏదో ఒకసారి స్టైల్గా నడిచి చూపించు. హాయ్. ఓకే, కొంచెం ప్రాక్టీస్ కావాలి. ఏం చేస్తున్నారా? ప్రాక్టీస్. వీడిని తట్టుకోవడం నావల కాదు రోయ్. కూల్ డ్రింక్ ఇంట్లో దిగి తెచ్చిపోతా. నువ్వు దివ్యతో రెగ్యులర్గా టచ్లో ఉండు. ఆ రాకేష్ గారి పని మేము చూసుకుంటాం. ఆగండి. రాకేష్ పని మీరు చూసుకోండి, దివ్యతో టచ్లో నేనుంటా. మరి మేము చెప్పింది ఏందిరా? మీరేస్తే డైలాగు, నేను పంచ్ డైలాగ్. మళ్ళీ వేసాడు రే నిన్ను వాళ్ళు అలా ఉంటారు. మనం ఆ రాకేష్ గారి పని తెలుద్దాం పదా. సార్, ఇక్కడ రాకేష్ అని మ్యూజిక్ సెంటర్ ఓనర్ సార్. గిటార్ వాయిస్తుంటాడు. ఇక్కడే ఉంటారని చెప్పారు, కొంచెం చెప్తారా? మ్యూజిక్ సెంటర్ నడుపుతాడు ఆరాకేష. మోడల్ అయితే కాదు కానీ మంచి బిందాస్ గారు. అబ్బాయి చాలా మంచివాడు. మ్యూజిక్ సెంటర్ ఓనర్ రాకేష్ ఈజ్ ఎ కూల్ గై. వాడు హీరో లెక్క బాగా మస్తుంటాడు. వాడు మగాడ్రా బుచ్చి. వాడు కత్తి లాంటాడు. ఏడని తిరగలరా రాకేష్? తేజ ఏం చేస్తున్నాడో. గిటార్ రాకేష్ గడ వాడు పెద్ద కిర్రాక్ గాడు. సినిమా సూపర్ హిట్, 100 days పక్కా. అబ్బాయి చాలా మంచోడు, ఫుల్ బిందాస్ గాడు. వాడు కత్తి, వాడు కేక, వాడు తుర్రము. వాడా పెద్ద ఎదువా. రే తేజ,
చాలా సంతోషంగా ఉందిరా. ఆ అమ్మాయిని మీట్ అయిన ప్రతిసారి చాలా మెమరబుల్గా ఉంది. ఫుల్ హ్యాపీస్. అమ్మాయికి నా లవ్ మ్యాటర్ చెప్పేద్దాం అనుకుంటున్నా. అంత తొందర ఎందుకురా? ఆ అమ్మాయి కూడా నన్ను ఇష్టపడుతున్నట్టే ఉందిరా. మరీ అంత కాన్ఫిడెన్స్ పనికిరాదు రోయ్. నా మనసు అలానే చెప్తుందిరా. అయినా ప్రేమిస్తే చెప్పేయాలి. ప్రేమిస్తే ఎంత హ్యాపీగా ఉంటామో అది చెప్పుకోకపోతే తర్వాత అంతే బాధపడతాం. రేపేమైనా తేడా కొట్టిందనుకో ఇంకోసారి నీకు హెల్ప్ చేయంరా. ఆలోచించాల్సిన అవసరమే లేదు. కాన్ఫిడెన్స్ అట్ పీక్స్ అనుకో. ఈ సాయంత్రమే తేజగాడు ప్రపోజ్ చేస్తున్నాడు. చెప్పిన టైంకి మన ప్లేస్కి వచ్చేయండి. బాయ్. ఈడేంటి ఇక్కడ ఉన్నాడు? ఏరా తేజ దగ్గరికా? కాదురా తేజ దగ్గరికి. ఓహో తేజ దగ్గరికి వెళ్తున్నావేమో అనుకున్నా. అవునా? తేజ దగ్గరికి వెళ్దాం, వస్తావా? లేదురా తేజ దగ్గరికి వెళ్తున్నా. సరే రైట్. ఓకేరా. ఏరా పిలిస్తే రానన్నావు. అసలు నీకు అరే ఈ శైలేంద్ర స్టైల్ అమ్మా. దసరా పండుగ అయిపోయింది కదా. ఎలాగో నీ లవ్ సక్సెస్ అయ్యాక మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తావు కదా, అందుకే ఈ స్టైల్ అమ్మా. నా లవ్కే దిక్కు లేదు, అప్పుడే మీ ఇంట్రొడక్షనా? వీడు చూడు నన్ను డామినేట్ చేస్తున్నాడు. బటన్స్ పెట్టరా. అరే నీ గోగల్స్ ఇరా. దరిద్రుడా దరిద్రుడా. అరే మీరు వెళ్ళి ఆ పక్కన ఉండండిరా. దగ్గరుండి వెనకాలకెళ్ళి ఎంకరేజ్ చేద్దామనరా. అరే వద్దురా బాబు, వెళ్ళండి వెళ్ళండి. అంతేరా రే. అప్పుడు మాత్రం హెల్ప్ కావాలంటావు, ఇప్పుడు మాత్రం వద్దంటావు. అరే వెళ్ళండి రా వెళ్ళండి. వీడిని ఇటు కాదురా. ఏం చేస్తున్నారా? అమ్మాయి కనిపించకుండా పోలేనుక దక్కున్నాం రా. పోలేనికల పట్టే పర్సనాలిటీలు రా మీవి. వానికంటూ బుద్ధి లేదు. నీకేమైందిరా? బండోడ తిండిపోతేదా, బండేదవా తిండిపోతేదవా. అరే మీరు నన్ను దుబ్బేయడానికి వచ్చారు కదరా. అరే అదేం లేదు వెళ్ళండి బాబు, వెళ్ళండి వెళ్ళండి. అరే మీరేమరా ఇంకా ఇక్కడ ఉన్నారు? ఎంకరేజ్ చేద్దామని కాన్ఫిడెంట్. అరే చెప్తారా బాబు, మీకు దండం పెడతా. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఇంకా చాలే. సార్ ఇక్కడ రాకేష్ అని మ్యూజిక్ సెంటర్ ఓనర్ సార్. మోడలింగ్ చేద్దామని ట్రై చేస్తున్నాం. కొంచెం డీటెయిల్స్ ఏమన్నా చెప్తారా మీకు తెలుసుంటే? నేనే చెప్పండి. మీరా? అది కాదు సార్, ఒక్క నిమిషం. ఈ ఫోటోలో ఉన్న అతను
వీడు రామకృష్ణ, మా మ్యూజిక్ సెంటర్లో క్లీనర్. సార్ మరి అట్లయితే ఎక్కువగా అయితేనే కనిపిస్తుంటాడు, గిటార్ వేసుకొని బుల్లెట్లో కొంచెం స్టైల్గా తిరుగుతూ ఉంటాడు. హవ్వా ఖాళీగా ఉన్నప్పుడు నా దగ్గర గిటార్ నేర్చుకుంటాడు. గిటార్స్ ఏమైనా ఖరాబ్ అయితే వెళ్ళి రిపేర్ చేయిస్తాడు. అసలు మీరెవరు? సార్ అట్లయితే మీకు కొన్ని విషయాలు చెప్పాలి సార్. వాడు మీ పేరు చేసుకొని చాలామందిని చీట్ చేస్తున్నాడు సార్. బయట అందరికీ వాడే ఉన్నారని చెప్పుకుంటున్నాడు. మా ఫ్రెండ్కి తెలిసిన ఒక అమ్మాయిని కూడా అలానే చీట్ చేయబోయేది సార్. ఓకే అలాగా, నేను చూసుకుంటాను. పన్ను నుంచి పీకి పారేస్తాను వాడిని. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మీకే చాలా థ్యాంక్స్ చెప్పాలి. సీ యూ. థ్యాంక్స్. రే తేజ, నీకు సర్ప్రైజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ న్యూస్ రా. ఆ రాకేష్ గారు మ్యూజిక్ సెంటర్ ఓనర్ కాదు, అందులో పనుడు. అమ్మాయిని ఫ్లడ్ చేసి టైం పాస్ చేసే రకం. అంతేకాదు, వాడిపైన అమ్మాయికి ఎలాంటి ఫీలింగ్స్ లేవు. వాడు ప్రస్తుతానికి ఓ మ్యూజిక్ సెంటర్ ఓనర్గానే పరిచయం. ఇప్పుడే దివ్యాకి విషయం ఇండైరెక్ట్గా తెలిసేలా చేశాం. వాడికి ఇంకా మామూలుగా ఉండదు. నువ్వు ఇంకా రెచ్చిపోరా. ఇప్పుడు ఆ రాకేష్ గాడికి ఉంటుంది చూడు. బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే, రంగీలా పాటల్లో రాగం నువ్వేలే, గండాల దారుల్లో మంచంటే నువ్వేలే, మండేలా చూపే నువ్వేలే. ఓ మిస్సమ్మా మిస్సమ్మాయమ్మ, నా వీనసే నువ్వేనమ్మా. వాడు చెప్పేశాడు. మన పరిస్థితి ఏంద్రా? వాడు అట్లాంటి వాడనే 2 టికెట్ తీసుకున్నాను రా. చల్ మూవీకి వెళ్ళిపోదాం. సూపర్. చల్.
Let's sing and dance.